అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాదిగల పోరాటంలో మరి ఈరోజు మాదిగ బిడ్డల కలల సాకారానికి సాదృశ్యంగా ఈరోజు మనకు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ తీర్పు అనేది షెడ్యూల్ కులాల 30 సంవత్సరాల కళ, ఈ కళ ఈరోజు నెరవేరింది కనుక మరి ఈరోజు అందరికి కూడా మరి రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలకు మరి షెడ్యూల్ కులాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా నేను అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇది ఈరోజు బిల్లు ఈరోజు ఈ యొక్క కోర్టులో మరి ఈ విధంగా మనకు అనుకూలంగా వచ్చిందంటే దీని వెనక ఎంతో కృషి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగ బిడ్డల పోరాటం, దానికి సపోర్టుగా మరి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక విధాలుగా మరి సపోర్ట్ చేసి మరి కోర్టుకు మరి అదేవిధంగా అడ్వకేట్ జనరల్ను కానీ మన మంత్రి దామోదర్ రెడ్డి రాజనరసింహని కానీ అదేవిధంగా చాలామంది కూడా మన నాయకులు వెళ్ళి ఆ యొక్క కోర్టు తీర్పు రావడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు కృషి చేశారు. కాబట్టి ఈరోజు ఈ సుదీర్ఘ పోరాటాన్ని నడిపించినటువంటి మరి నాయకులకు మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మరి వ్యవస్థాపకులైన మందకృష్ణ మాది గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఈ యొక్క కోర్టు తీర్పు రాగానే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అసెంబ్లీలో నిన్న ప్రకటించాడు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ ఏబిసిడి వర్గీకరణను నేను ముందుగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి ఆయన అనడము మన అందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి మరి ఇప్పుడున్న నోటిఫికేషనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్లో కూడా మరి త్వరగానే ఈ వర్గీకరణను వర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోరాటం ఆ రోజుల్లోనే మరి గత 8 సంవత్సరాల క్రితమే మరి అసెంబ్లీలో మరి సంపత్ కుమార్ గారు కూడా మాట్లాడి ఆ రోజు మరి పెద్ద ఎత్తున ఆయన గొంతు విప్పారు. మరి ఈ యొక్క ఏబిసిడీల మీద మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విధంగా సస్పెండ్ చేసిన మరి పోరాటం ఆపక నేటి వరకు కూడా సంపత్ కుమారు యాలంపూర్ ప్రజల పట్లనే కాకుండా మరి మాదిగ జాతి ప్రజల పట్లనే కాకుండా మరి నిమ్న జాతి ప్రజల పట్ల ఎంతో సదుద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి నాయకుడు సంపత్ కుమార్ అని కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.